వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కళింగ సామ్రాజ్య విస్తరణలో బాలి యాత్రకు ఘన చరిత్ర ఉండేది. కాకపోతే కాలక్రమాన ఈ యాత్ర మాత్రం కనుమరుగైంది. గత ఏడాది మాత్రం చరిత్ర తెలిసిన కొంతమంది నిర్వాహకులు ఈ బాలి యాత్రను శ్రీ ముఖలింగం వేదికగా జరపాలని తీసుకున్న నిర్ణయం రెండవ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలి యాత్రకు ఇచ్చేసినటువంటి జన సైనికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ యాత్ర గత ఏడాది ఒక సదుద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలింది. 5 రోజుల పాటు 5వ తేదీ నుండి 9వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఆ వంశధార నదిలో తెప్పోత్సవం ఎప్పుడు పాల్గొంటున్న ఒక ఆసక్తి క్రియేట్ చేశారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? ఎందుకంటే బాలి యాత్ర అనేది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఇది అనేది మొదలుపెట్టారు. అప్పటి నుండే అందరూ అనేవాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చి కానీ అప్పుడు కళింగ రాజ్యంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా కళింగ రాజ్యం నుండే ఇక్కడి నుండే వర్తక వ్యాపారం అనేది పడవల ద్వారా జరిగేది అప్పటి నుండి. అది ఇప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక 20 శతాబ్దాలు ఇది. అంటే అప్పటి నుండే మన ఇండియాకి ఘన చరిత్ర ఉంది. అలాంటి ఆ రోజుల నుండి వ్యాపారం చేసేవాళ్ళు కానీ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కానీ యుద్ధంలో వాళ్ళకి తిరిగి రావాలి, వ్యాపారం చేసేవాళ్ళు సముద్ర మార్గంగా వెళ్ళేవాళ్ళు మళ్ళీ రావాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలతో అన్ని విధాలుగా మంచిగా రావాలి, లాభాలతో రావాలి, ఆరోగ్యంగా రావాలని ఇక్కడికి వచ్చి దీపారాధన కానీ అదేవిధంగా ఇక్కడ పడవలు వదలం కానీ అనేక విధాలుగా ఎక్కడి నుండి బాలి నుండి ఇది బాలితో పాటు జావా అనేక రకాల దేశాలు అన్ని దేశాలని కలుపుతూ ఈ బాలి యాత్ర అనేది అన్ని దేశాలకి ఇన్వైట్ చేస్తూ ఇక్కడ మన కటక్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేసేవాళ్ళు. అక్కడ ఒడిశాలోనే కాకుండా ఇక్కడ కూడా జరిగేది. అయితే ఏంటంటే ఇది కనుమరుగైపోయినప్పటికీ కూడా పెద్దలు గత సంవత్సరం కూడా చేయడం, ఈ రెండోసారి పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇక్కడ జిల్లా నలుమూలనే కాకుండా ఉత్తరాంధ్రలోని అన్ని మూలాలు ఉండి వచ్చే ప్రజలు ప్రతి ఒక్కరు గత సంవత్సరమే వేలాది మంది జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం లక్షల్లో పాల్గొనే విధంగా ఈరోజు పెట్టుకోవడం చాలా సంతోషం. పెట్టిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ దేవుడిని మన పూర్వీకులని ఇక్కడ ఏంటంటే ఎవరు పూర్వీకులకి వాళ్ళ పూర్వీకులకి మొక్కుకుంటే కానీ మన పూర్వీకులు మనకి ఎప్పుడు అండదండగా ఉంటారనే ఒక బలమైన సంకల్పం అది, బలమైన నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం కాపాడుకోలేమనంటే ఖచ్చితంగా మనం అందరం నమ్మాలి. ప్రతి ఒక్కరికి మన దేవుడికి శివుడికి మనం ఆరాధించడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. చూస్తే కనుక ఈ జనాదరణ ఏ విధంగా చేసుకోవచ్చు? బాలి యాత్రకు మళ్ళీ పూర్వవైపు వస్తుందా? ఇది ఖచ్చితంగా ఈ బాలయాత్ర చరిత్ర పూర్వవైభవం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే గత సంవత్సరం కూడా జనాలు తండాలుగా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేయడం జరిగింది. అలాగే దీన్ని మేము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే విధంగా ఆ యాత్ర రాష్ట్ర ప్రభుత్వం చేయించే విధంగా చేయడానికి కూడా మేము జనసేన తరపున అందరం కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే అధికారికంగా చేయాలన్నట్టు ప్రజలు భక్తుల మనోభావాలను కనుగొనగా తమ అధినేత ఉప ముఖ్యమంత్రి దృష్టికి మాత్రం తీసుకెళ్తామని చెప్పి జనసైనికులు హామీ ఇస్తున్నారు. మరి వచ్చే ఏడాది ఏదైతే ఈ బాలి యాత్ర అధికారికంగా నిర్వహించేటటువంటి ఆ శుభవార్త ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు అందుతుందా? చూస్తే కనుక అధికారికంగా నిర్వహించినట్టయితే కళింగ సామ్రాజ్యం తాలూకా ఖ్యాతి తరతరాలకి నిలిచిపోయే పరిస్థితి ఉంటుందంటే తప్పకుండా అండి. ఎందుకంటే ఈ బాలి యాత్ర అనేది కళింగ ప్రాంతం, అటు ఒరిస్సాలోని బహుదా నది నుండి ఇక్కడుండే ఈ గోదావరి నది ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు కళింగసీమగా పిలిచేవారు. అలాగే ఇప్పుడు రాయలసీమ అటు సైడ్ చెప్తున్నారు. ఈ కళింగసీమలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ కళింగ అంటే ఇది ఒక భూభాగంగా చూడాలి తప్ప ఏ ఒక్క పర్టికులర్ ఒక కులానికైతే దీన్ని ఆపాదించకూడదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మా గౌరవ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చెప్పి ఇది ప్రభుత్వ పరంగా దీన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీని ద్వారా రాష్ట్రం మొత్తం అలాగే 2 ఉభయ రాష్ట్రాలు కూడాను ఈ యొక్క ఖ్యాతిని తెలియజేసే ప్రయత్నం అయితే మా వంతుగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. కళింగ సామ్రాజ్యంలో ఏకైక నౌకాయానం ఉన్నటువంటి రహదారి దేశంలో ఎక్కడైనా ఉంది భారతదేశంలో అది వంశధార నది నుండి బాలి దీవులకు ఉన్నటువంటి ఏకైక నౌకా మార్గం. ఇక్కడ నుండి వ్యాపార లావాదేవీలకని వెళ్ళిన వారి తాలూకా జాగ్రత్తలు అంటే ఆరోగ్యంగా రావాలని ఇక్కడున్న ఇంటి పెద్దలను గౌరవించే విధంగా మహిళలందరూ కూడాను ఈ బాలి యాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం తొలి పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి 9వ తేదీన దీన్ని మాత్రం ఘనంగా 5 రోజుల పాటు జరిగినటువంటి బాలి యాత్ర ప్రస్తుతం శ్రీ ముఖలింగ వేదికగా జరుగుతున్నాయి. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం భక్త ఆదరణ ఏడాదికి పెరుగుతాం? ఇది చాలా సంతోషకరమైనదండి. ఎందుకంటే మన వాళ్ళు చెప్పారు, మన మిత్రులు చెప్పారు. తర్వాతనైతే ముఖ్యమైనటువంటిది ఏంటంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో
అతను ద్వారా మన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేసి వచ్చే సంవత్సరం ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇది ఈ యొక్క ప్రాంతం యొక్క కళ కాబట్టి ఇది నేనైతే నమ్ముతున్నాను. మన నాయకులు చెప్తున్నటువంటిది ఇది జనసేన గౌరవ డిప్యూటీ సీఎం గారి ద్వారా జరుగుతుంది వచ్చే సంవత్సరం అనేది నాకు పూర్తిగా విశ్వాసం అనేది ఉంది. అయితే ఇది సోదరులు చెప్పేటట్లుగా అవతల కటక్ నుంచి అవతల రాజమండ్రి గోదావరి వరకు ఉన్నటువంటి ఈ కళింగ ప్రాంతాన్ని మనం చాలా దినిగా తీసుకొని ఇక్కడ కుల మత వర్గ భేదాలు అనేవి లేవు. దీనికి ఎందుకంటే ఈ వంశధారకు ప్రసిద్ధమైనటువంటిది ఇక్కడ చిన్న చిన్న కాశీగా దీన్ని దక్షిణ కాశీగా దీన్ని భావిస్తారు. కోటి లింగాలకు ఒక లింగం తక్కువగా ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం అనేది మధులింగేశ్వర స్వామి వారి యొక్క మధుకేశ్వర స్వామి గారి యొక్క ప్రాధాన్యతను సంస్కరించుకొని ఆనాడు కళింగ చక్రవర్తి కారవేలుడు కానీ లాంగుల్య కానీ దీనికి అధికుంభ శాసనం అనేది ఒక శాసనం వేసి దీని యొక్క ప్రతిష్టని ప్రాశస్యాన్ని తీసుకొచ్చి బాలియాత్రలో మన వాళ్ళు కూడా మన ప్రాంతం వాళ్ళు కూడా పాల్గొని ఎవరైతే నావికా మార్గం ద్వారా వాళ్ళు వ్యాపార వాళ్ళకి దానికి వెళ్ళేటప్పుడు వలసలుగా వెళ్ళేటప్పుడు వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలని ఈ యొక్క ప్రతీతి వారి యొక్క నమ్మకం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దీన్ని కూడా భావితరాలకు అందించే విధంగా మన ఈ తరంతో కాకుండా భావితరాలకు కూడా ఈ బాలియాత్ర ఈ యొక్క నది యొక్క ప్రాశస్యము ఈ యొక్క ఆలయం యొక్క ప్రాశస్యము ఈ ప్రాంతవాసుల యొక్క జనాల యొక్క ప్రాశస్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగుపడుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా వచ్చే సంవత్సరం నిర్వహించాలని నా యొక్క భావన. అది తప్పకుండా జరుగుతుందనే నమ్మకం అనేది మా మిత్రుల ద్వారా నేను తెలుసుకుని తప్పకుండా జరుగుతుంది. ధన్యవాదాలు. కనుక ప్రస్తుతం బాలియాత్రకి ఇటువంటి ఆదరణ రావడానికి నిర్వాహకుల తాలూకా శ్రమ ఫలించింది అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఈరోజు బాలియాత్ర అనేది మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి పుట్టినిల్లులో ఈ సాంప్రదాయాలు సంస్కృతి అంతరిస్తున్న వేళ ఈ బాలియాత్ర నిర్వహించడం భవిష్యత్ తరాలకి దీని యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, అదేవిధంగా నేటి యువతకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం వల్ల మన జీవన శైలి మెరుగుపడుతుంది. అదేవిధంగా పూర్వీకులు ఏదైతే సాంప్రదాయ ప్రకారం అప్పుడు చేశారో వాటిని మనం పాటించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఏ సదుద్దేశంతోనైతే ఈ బాలియాత్రను మొదలుపెట్టారో రెండో సంవత్సరం కూడా దిగ్విజయంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు బాలియాత్రకు వచ్చే భక్తులకు మాత్రం ఈరోజు సంతృప్తినిస్తున్నాయి. ఈ యాత్రను మాత్రం వచ్చే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా మాదిరిగానే అధికార యాత్రగా నిర్వహించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం. మరి ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారి తాలూకా విన్నపాన్ని మన్నిస్తుందా, వారికి అధికారిక హోదా కలిగిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. శ్రీముఖలింగేశ్వర దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.